హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజధాని అమరావతికి సంబంధించిన అదొక వేశ్యల రాజధాని అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు, అదేవిధంగా ఆ ఎనలిస్ట్కి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రస్తుతం బెయిల్ మంజూరైంది. అయితే ఇది కొంత హాస్యాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్యానలిస్ట్గా ఎనలిస్ట్గా ఉండి అక్కడ సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించడం జరిగింది. ఆ డిబేట్లో ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో కృష్ణరాజు గారు అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పటికి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్తూనే ఉన్నాడు, అయ్యా రేపొద్దున ఇది రిస్క్ అవుతుంది, మరి ఆలోచించకుండా అది ఇదని చెప్తున్నప్పటికీ ఇండైరెక్ట్గా దీన్ని పూర్తి స్థాయిలో ఖండించడం కానీ ఆ సాక్షిని రిలే ఆపడం కానీ చేయలేదు. అందుకని ఏంటంటే వీళ్ళిద్దరి మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు ఇవన్నీ కూడా మరి కొన్ని కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఈ ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా వైజాగ్లో ఈ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా ఈ కోర్టు 14 రోజులు హైకోర్టు రిమాండ్ విధించిన ఈ కొమ్మినేని శ్రీనివాసరావు సంబంధించిన లాయర్లందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావు కొంత ఊరట లభించింది. ఎందుకంటే ఈయన ఒక ఎనలిస్టు, ఈయన ఏమన్నాడు, ఈయన పాత్ర ఏముంది, రాజధానికి సంబంధించిన దాని వ్యాఖ్యల్లో ఈయన పాత్ర ఏముందని చెప్తే ఈయన నవ్వాడంటూ కూడా కోర్టులో చెప్పడం జరిగింది. అది కొంత హాస్యాస్పదంగా ఉంది. అయితే ఈయనకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ప్యానలిస్ట్ అనలిస్టులు హుందాగా వ్యవహరించాలి, ఇటువంటి వివాదాల్లోకి రావద్దు, మరొకసారి ప్రస్తుతానికి అయితే బెయిల్ మంజూరు చేస్తున్నా, అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం. సుప్రీంకోర్టు ముందుగా ఈ కేసు గురించి ఎక్కడా కూడా మాట్లాడకూడదని, అదేవిధంగా ఎటువంటి వ్యాఖ్యలు బయట చేయకూడదని, ఇలాంటి వివాదాస్పద డిబేట్లకు కండక్ట్ చేయకూడదంటూ కూడా క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సంబంధించి అందులో ఈయన వ్యాఖ్య చేయలే, కృష్ణరాజు వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే ఈయన సపోర్ట్ చేసినట్టుగా నవ్వుతూ మామూలుగా మాట్లాడడం కేసుకి సంబంధించి, అయితే ఈ కేసు ఏం కొట్టేయలేదు, కానీ ఈ కేసుకి సంబంధించిన ఈయన పాత్ర ఎంతవరకు ఉంది, ఈయనకి సుమారు 3 ఏళ్ళు జైలు శిక్ష పడే విధంగా అందులో కొన్ని సెక్షన్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ఆ సెక్షన్లో ఈయనకి వర్తిస్తాయా, ఒక ఎనలిస్ట్గా ఇతను చేసిన ప్రవర్తనకి ఇతనికి వర్తించే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా కింద కోర్టులో ఎస్సీ అట్రాసిటీ కేసు, హైకోర్టుకి సంబంధించిన కేసు కోర్టులో వీళ్ళందరినీ తేల్చుకోమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కొంత బెయిల్ రావడంతో కొంత ఊరట లభించింది అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సుమారు వయసు కూడా 70 సంవత్సరాలు అంట. ఈ 70 సంవత్సరాల వయసులో ఈ రకంగా జైలు పాలవడం కానీ, గతంలో ఎటువంటి కేసులు లేవని కానీ, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి 3 ఏళ్ల జైలు శిక్షలు 41 నోటీస్ ఇవ్వాలి, కానీ ఈ రకంగా రిమాండ్కి ఎందుకు తరలించారు, పోలీసులు రూల్స్ పాటించలేదంటూ కూడా కోర్టులో ఈయన తరపున లాయర్లు అయితే చెప్పడం జరిగింది. మరి కోర్టు అయితే ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కొట్టేయకపోయిన కేసు బెయిల్ అయితే ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఈ సంఘటన మనం గమనిస్తే కనుక ఎవరైతే వ్యాఖ్యలు చేశారో కృష్ణరాజుకు సంబంధించిన కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, కానీ ఇది రిలే చేసినందుకు కానీ, ఇది ఈ ఎనలిస్ట్గా ఆయన ఉన్న దాన్ని ఖండించకుండా ఆపకుండా టెలికాస్ట్ చేసిన దాన్ని బట్టి అది పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఉండదు. లీగల్గా మరి ఏ రకమైన తీర్పులు వస్తాయో, ఈయన ఇబ్బందులు ఎదుర్కొంటారా మరొకసారి, లేదంటే కనుక ఒక వార్నింగ్తోనే ఈయన బయటపడిపోతారా అనేది తెలియాల్సి ఉంది మరి కొద్ది రోజుల్లో. ఏదేమైనా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కనుక ఈ సాక్షిలు ఈ రకమైన డిబేట్లు నిర్వహించడం కానీ, అమరావతి రాజధాని అని అందరూ అనుకుంటున్న సమయంలో అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో కొంతవరకు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది నిలిపివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పనులు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అమరావతి రాజధాని కింద ఉండకూడదు, అమరావతిని ఏదో రకంగా బదనాం చేయాలంటూ కూడా ఇది ఓవరాల్గా దీని మీద ఒక ముద్ర వేయాలంటూ కూడా చేయడం కరెక్ట్ అయిన పని కాదు. దీని మీద వెనకాల కుట్రకోణం ఉంది, కావాలనే చేపించారంటూ కూడా పలు ఆరోపణలు అయితే వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దీని టాపిక్ గురించి మనం ఆల్రెడీ గతంలో కూడా వీడియో చేసాం, అందుకని దాని గురించి అయితే నేను ప్రస్తుతం ప్రస్తావించట్లేదు. కానీ ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మటుకు ఊరట లభించింది. మరి ఆయన వ్యవహార శైలి మార్చుకుంటారా, గతంలో మళ్ళా అదే పందా కొనసాగిస్తారా, ఇవన్నీ మరికొన్ని డిబేట్లో తేలే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్తే.